గత వారం స్టాక్ మార్కెట్స్ బాగా దెబ్బతిని ఇప్పుడిప్పుడే కాస్త సెటిల్ అవుతున్నాయి, ఇంప్రూవ్ అవుతున్నాయి. ఈ లోపే భారతదేశానికి సంబంధించి ఈ రోజు పొద్దున హిండెన్బర్గ్ వాళ్ళు ఒక బాంబు పేల్చారు. సంథింగ్ బిగ్ సూన్ ఇండియా. కేవలం 4 పదాలున్న ఈ ట్వీట్ ఇప్పుడు భారతదేశంలో పెద్ద చర్చనీయాంశమైంది. హిండెన్బర్గ్ ఇన్వెస్టర్ రీసెర్చ్ సంస్థ ఏదైనా ఒక రిపోర్ట్ కానీ ఒక ఇష్యూ కానీ బయటికి లేపితే దాని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. జనవరి 2023లో అదానీ గ్రూప్ సంబంధించి చాలా రివిలేషన్స్ చేసింది హిండెన్బర్గ్ రిపోర్ట్. అదానీ గ్రూప్ ఇన్సైడర్ ట్రేడింగ్ కి పాల్పడుతుందని చాలా విషయాలు చెప్పింది హిండెన్బర్గ్ రిపోర్ట్. అప్పట్లో ఒకటేసారి అదానీ స్టాక్ వాల్యూస్ కి దాదాపు $86 బిలియన్ ఎఫెక్ట్ అయింది. ఈ మధ్య టెక్ బ్యాంక్ సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేసింది. దాంతో కొటాక్ బ్యాంక్ యొక్క షేర్స్ కూడా పడిపోయాయి. అంతేకాదు మన మార్కెట్ రెగ్యులేటర్ సెబీ హిండెన్బర్గ్ వాళ్ళకి ఏదో నోటీస్ ఇచ్చిందని చెప్పి ఎవరైతే కరప్షన్ చేస్తారో ఆ విషయాలు మేము బయట తీసుకొస్తే సెబీకి నచ్చట్లేదని చెప్పి కూడా ఘాటైన వ్యాఖ్యలు చేసింది హిండెన్బర్గ్ సంస్థ అన్నమాట.